గారికి కూడా స్వాగతం చెప్తూ డీసీఎం స్వాగతం చెబుతూ ఇప్పుడు జన హృదయ నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు మరి నిన్ననే పక్కన రాజశేఖర గారు చెప్పారు మన పాట రాజశేఖర రెడ్డి పాట అందరం కూడా ఆ బాటలో నడుస్తున్న వారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పాట ఈ యువ నాయకుడు వారి ఆశయాలు కంప్లీట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి వారు మాట్లాడవలసిందిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు యువ నాయకుడు సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసి మరి నిబద్ధమైనటువంటి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తాం. ఈరోజు దాదాపుగా 3 నెలల పెన్షన్ పోయింది. నాన్నగారు మన మధ్యలో నుంచి పోయి చేతిని వేసినప్పుడు దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య లేరు అని చెప్పి అనుకున్నప్పుడల్లా గుండె పర్వతుంది. ఆ గుండె పర్వకి పొద్దున్నే ఇంకొక రోజు కూడా మళ్ళా గడపాలనిపిస్తుంది. కానీ గత 3 రోజులుగా వెస్ట్ గోదావరి జిల్లాలో తిరిగినప్పుడు నాకు ఒక్కటి స్పష్టమైంది. ఈ రోజు మీ ఖమ్మంలో ఈ ఊళ్ళో ఈ సంవత్సరం మళ్ళీ స్పష్టమైంది. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు చనిపోలేదు. ఈరోజు మీ ఇంట్లో నాకు స్థానాన్ని ఇచ్చారు, కొడుకులా నాకు స్థానాన్ని ఇచ్చి ఈ ఆప్యాయతను ఈ ప్రేమను చూపించి ఎవరు నా తోడు ఉన్నా ఎవరు నా తోడు రాకపోయినా నేనున్నాను. నేనున్నాను మీ తోడని చెప్పి మీరు భరోసా ఇస్తే ఈరోజు మీ కళ్ళ ముందర చిరునవ్వుతో నేను నిలబడగలుగుతున్నాను. ఏమిచ్చినా కూడా ఈ రుణం నేను తీర్చుకోలేనిది, ఏమి చేసినా కూడా నేను ఈ రుణం మర్చిపోలేనిది. ఈ ఆదరణకు ఈ అప్రాజలకు మరోసారి 2 చేతులు జోడించి శిరస్సు ఉంచి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరికి.
24 గంటల ఆలస్యమైనప్పటికీ 24 గంటల ఆలస్యమైనప్పటికీ ఏ ఒక్కరి మొహాన కూడా చిరాకు లేదు. ఏ ఒక్కరి మొహాన కూడా సంతృప్తి లేదు. ప్రేమతో ఆదరించారు, ఆప్యాయతలు చూపారు. ఈ ప్రేమకు, ఆప్యాయతకు, ఈ నిరీక్షణకు మరొక్కసారి చేతులు జోడించి పేరు పేరు నా కృతజ్ఞత జరుపుకుంటున్నాను.